మేడారం జాతరలో భక్తులు మాత్రం జనసంద్రంగా మారింది. జంపన్న వాగు మొత్తం కూడా భక్త జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జంపన్న వాగులో ఉన్నాము. సారలమ్మను తీసుకొచ్చేటువంటి దారులన్నీ కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి. కన్నెపల్లి నుండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ జంపన్న వాగు నుండి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భక్తులందరూ కూడా ఇదొక ప్రహసనంగా ఉండబోతుంది. అమ్మవారిని తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ పైన బ్రిడ్జి ఉన్నప్పటికీ కూడా జంపన్న వాగులో నుండి మాత్రమే ఇక్కడ సారలమ్మను గద్దెల మీదకి తీసుకెళ్తారు. అందులో భాగంగానే ఆ ఒక మహా ఘట్టాన్ని చూడడానికి కూడా ఇక్కడ ప్రయాగ్రాజ్ లో అలాగే కాశీలో ఎలాగైతే సాయంత్రం హారతి చూస్తారో ఆ విధంగానే జనాలందరూ కూడా ఒక్కసారి మనం చూస్తున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జై సమ్మక్క తల్లి, జై సారలక్క తల్లి అంటూ భక్తులందరూ పులకించిపోతున్నారు. అట్లాంటి ఒక మహా ఘట్టాన్ని చూడడానికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పటి వరకు ఒక దక్షిణ భారతదేశము అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఉత్తర భారతదేశంలో కాశీలో సాయంత్రం హారతికి సంబంధించి కూడా భక్తులు ఇక్కడ సంధ్యా హారతి కూడా వేచి చూస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కొత్త కొత్త సాంప్రదాయాలు భిన్నంగా కూడా ఎప్పటి నుండో సమ్మక్క సారలమ్మలను కూడా తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ సారలమ్మను కూడా తీసుకొచ్చేటువంటి జంపన్న వాగులో మనం ఉన్నాము. ఇక్కడ SDRF బృందాలతో కలిసి మనం ఒక సంయుక్తంగా కూడా భక్తుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, భక్తజన సంద్రం ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి ఈ దారిలోనే అంటే జంపన్న బ్రిడ్జి మీద నుండి కూడా వెళ్ళొచ్చు. ప్రజలు మాత్రం బ్రిడ్జి మీద ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే జంపన్న వాగులో ఆ నీళ్లను తాకిన తర్వాతనే సమ్మక్క గద్దెల మీదకి వెళ్తుందన్నటువంటి ఒక ఆనవాయితీ వస్తుంది. కాబట్టి వచ్చేటువంటి సారలమ్మ మాత్రం ఆ బ్రిడ్జి మీద నుండి కాకుండా కేవలము ఇక్కడ బ్రిడ్జి లోపల నుండి అంటే నీళ్ళ నుండి అంటే జంపన్న వాగులో నుండే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ఘట్టాన్ని కూడా చూడడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడ మేడారం జంపన్న వాగు దగ్గర ఉన్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాము అంత దూరం నుండి కూడా భక్తులు ఒక తండోపతండాలుగా రావడమే కాకుండా ఒక భక్తి పారవశ్యంతో ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సమ్మక్క వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి మహా సంరంభాన్ని చూడటానికి కూడా రెండు కళ్ళు చాలవన్నట్టుగా మొత్తం జాతర అంటే జంపన్న వాగు ఇరువైపులా కూడా భక్తజన సంద్రంగా మారినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ బ్రిడ్జ్ మీద కూడా ఎక్కడ సందు దొరికితే అక్కడి నుండి అమ్మవారిని చూడాలన్నటువంటి ఒక తలంపుతోటి ఇక్కడ చూస్తున్నారు. అమ్మవారు గద్దెలపైకి వెళ్ళినప్పుడు చూసేటువంటి పరిస్థితులు ఈ సమయంలో ఉండవు. కాబట్టి దారి వెంట తీసుకువెళ్తున్నప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి ఒక కుతూహలము ఎంతో మంది భక్తుల్లో ఉంటుంది. ఇప్పటికే సారలమ్మ కన్నెపల్లి నుండి బయలుదేరింది. ఆ బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పటికే కన్నెపల్లి నుండి ఒక 4 కిలోమీటర్ల వరకు జంపన్న వాగు అలాగే మేడారం గద్దెల వరకు కూడా ఇప్పటికే భక్తులు కూడా తండోపతండాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం మనకు ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం కూడా ఎవరు చూడలేదు. చూసినా కానీ ఇక్కడ మనం RTV ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఇక్కడ సారలమ్మ జంపన్న వాగులో నుండి ప్రయాణించేటువంటి వాతావరణం ఎక్కడైనా కనిపించిందంటే కేవలం అది RTV ఎక్స్క్లూజివ్ గా ప్రేక్షకులకు అంటే జంపన్న వాగు మేడారంకి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ఈజీగా అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అందుగురించే SDRF బృందంతో వారి సహకారంతో కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. సమ్మక్క దారులు ఈ మొత్తం జనసంద్రంగా మారుతున్న నేపథ్యంలో సమ్మక్క ఇక్కడ జంపన్న వాగులో ప్రత్యక్షంగా నీళ్ళలో నుండి వెళ్ళేటువంటి ఆ విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో సమ్మక్క రాబోతుంది. ఆ సమ్మక్క రాబోతున్నటువంటి సమయంలో ఇటువైపు అటువైపు పోలీసుల బందోబస్తు నడుమ ఇక్కడ ఈ భక్తులు ఎవరు మీద పడకుండా వారందరికీ ఒక ప్రొటెక్షన్ గా ఉండుకుంటూ ఇక్కడ అందరూ పోలీసు బలగాలందరూ కూడా ఒక గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూడొచ్చు ఆ జంపన్న వాగులో ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది. అందుగురించే ఇక్కడ మనం మరొక ప్రయత్నం చేస్తున్నాము. సారలమ్మను గద్దెల మీద తీసుకెళ్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్ గా చూపించేటువంటి ప్రయత్నం RTV చేస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చేటువంటి సమయంలో కూడా సమ్మక్కను కూడా చిలకలగుట్ట నుండి తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. కేవలము జంపన్న వాగులోకి ఎంటర్ అయిన తర్వాతనే గద్దెల మీదకి తీసుకొస్తూ ఉంటారు. అంటే పైనుండి కాకుండా అంటే తల్లి కూతుళ్ళ అనుబంధం కూడా అట్లనే ఉంటుంది.
కాబట్టి జంపన్నకు అలాగే సమ్మక్కకు ఉన్నటువంటి అనుబంధము, అలాగే సారలక్కకు జంపన్నకు ఉన్నటువంటి అనుబంధము, ఇవన్నీ కూడా ఇక్కడ వారి యొక్క ఆ నీళ్లలో నుండి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం యొక్క ప్రహసనంగా చేయబోతున్నారు. దానికోసమే ఎక్కడ చూసినా భక్తజన సంద్రం మాత్రం మనకు కనిపిస్తుంది. దీనికోసం మరి కాసేపట్లో వచ్చేటువంటి సారలమ్మను కూడా మనం చూద్దాము. ఇక్కడ మహాఘట్టాన్ని ఆవిష్కరించేటువంటి ఆ సంరంభాన్ని కూడా ఆద్యంత మనం జంపన్న వాగులో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూడబోతున్నటువంటి అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఇక్కడ జంపన్న వాగులోకి సారలమ్మను తీసుకొచ్చేటువంటి ఒక మహా అట్టహాసమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాము. ఇప్పటికే అటువంటి చూడొచ్చు సమ్మక్క సారలమ్మ అంటే గద్దెలపై కొలువు తీరేటువంటి ఒక మహా ప్రదర్శనాన్ని కూడా భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మాత్రం సారలమ్మ గద్దెల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సారలమ్మ మాత్రం ఇక్కడ జంపన్న వాగులుండే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా తండోపతండాలుగా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ దాదాపు భక్తులు మాత్రం పోలీసులు కూడా బందోబస్తు మాత్రం భారీగా ఏర్పాటు చేశారు. సారలమ్మ జంపన్న వాగులోనే వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం చూడబోతున్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాము, పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే మూమెంట్ స్టార్ట్ అయింది. కన్నేపల్లి నుండి ఇక్కడ మేడారం జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోకి సారలమ్మ వచ్చింది. ఒక్కసారి మనం ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడికి జంపన్న వాగులోకి వచ్చేటువంటి అద్భుత ఘట్టాన్ని మనం చూడబోతున్నాము. ఇప్పటికే పోలీస్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు మాత్రం వాగులోకి కూడా తరలి వస్తున్నటువంటి ఆ నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాము. వచ్చేటువంటి భక్తులు కూడా చూడొచ్చు. అమ్మవారు సారలమ్మ జంపన్న వాగు దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కూడా అడ్డు తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన పూజారులు కోయ పూజారులు కూడా ఇక్కడ కొంత ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాము అక్కడ సారలమ్మ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. పోలీసు వాళ్ళు కూడా కొంత అక్కడ అమ్మవార్లు దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యం వాళ్ళని పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే భక్తులు అడ్డంగా ఉండకుండా వారిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భక్తులు మాత్రం అమ్మవారిని దర్శించుకోవాలన్నటువంటి ఒక ఉత్సాహంతో ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ భక్త జన సంద్రం మాత్రం ఇక్కడ మూమెంట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు కూడా అమ్మవారి దర్శించుకోవాలని చెప్పి ఎంతో ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. లక్షలాది మంది భక్తులు ఇక్కడ కన్నేపల్లి నుండి ఇక్కడ అమ్మవారి దగ్గర వరకు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడ 4 కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ సారలక్క గద్దె వద్ద కూడా ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఆవిష్కృతం కాబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మనం చూస్తున్నాము. ఇక్కడ మూమెంట్ అయితే కనిపిస్తుంది. వచ్చేటువంటి భక్తుల ఉత్సాహానికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి సారలమ్మ జంపన్న వాగులోకి ఎంటర్ అయ్యేటువంటి విజువల్ చూడబోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు కూడా పూర్తి స్థాయిలో కూడా సమ్మక్క గద్దెలకు వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే సారలక్క గద్దెల వరకు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు మాత్రం వారి యొక్క గిరిజన సాంప్రదాయాల నృత్యాలతో డప్పు చప్పులతో వస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడ అంటే ఒక భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి కూడా ఎంతో మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దగ్గరికి రాకుండా కూడా ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. గిరిజన వాలంటీర్స్ మొత్తం చుట్టూ వాళ్ళని ఎవరు భక్తులు దగ్గర రానియకుండా చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అధికారులు అలాగే ఉన్నటువంటి పోలీసు అధికారులు మనం చూడొచ్చు. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా చుట్టుపక్కల నుండి భక్తులు మాత్రం వస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మనం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాలంటీర్స్ ఆదివాసీ వాలంటీర్స్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళను ఆపడం కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఒక ఎత్తు అలాగే ఆదివాసీ ఇక్కడ పూజారులు అలాగే గిరిజన వాలంటీర్స్ కూడా ఒక ఎత్తుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారిగా వేలాది మంది భక్తులు మాత్రం ఇక్కడికి వస్తుంటే వారిని నిలువరించడం కూడా ఎవరి తరం కాదు. కాబట్టి ఇక్కడ ఆ గ్రీన్ షర్ట్స్ అలాగే బ్లూ షర్ట్స్ వేసుకున్నటువంటి వాళ్ళు చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా అమ్మవారు వచ్చేటువంటి వారికి ప్రొటెక్షన్ గా అందరూ ఉంటున్నారు. ఆ రోప్ పార్టీ కూడా ఉంది. ఆ రోప్ పార్టీలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొస్తున్నారు. సారలమ్మను సీతక్క దగ్గరుండి తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఎంతో మంది వేలాది మంది భక్తులు చూడొచ్చు. 2-3 రోప్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ముందున్నటువంటి రోప్ పార్టీలు ఒక దగ్గర అలాగే ఆ రోప్ పార్టీల నడుమ ఉంటున్నాం చూస్తున్నాము. ఆ రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి అమ్మవారు అక్కడ తెల్ల వైట్ జెండాలతోటి
వస్తున్నారు, సాదరంగా స్వాగతిస్తున్నారు. భక్తుల సందోహం నడుమ మనం చూస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మాత్రం ఆవిష్కృతం అవుతుంది. అమ్మవారిని సారలమ్మ మాత్రం జంపన్న వాగులోకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఎంతో మంది భక్తుల సందోహం, జన సందోహం, కోలాహలం ఇదంతా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాలంటీర్లు కూడా కేవలము జంపన్న వాగులో నుండే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి చూడొచ్చు ఆ జెండాలు, ఆ ఆదివాసీ సాంప్రదాయాలు, ఇక్కడ పసుపు కుంకుమ భరణిలు వస్తున్నారు. కేవలం అక్కడ ఎర్రగుడ్డ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికే శివశక్తుల పూనకాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రోప్పాటి పోలీసు వాళ్ళు అలాగే ఎవరు కూడా ఇక్కడ లోపలికి రానియకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ పోలీసు బలగాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భక్తజన సందోహం మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఎవరు అడ్డు రాకుండా ఇక్కడ రోప్పాటీలు, పోలీసులు, వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ ఎవరిని లోపల రానియకుండా చూస్తున్నారు. చాలా మంది మాత్రం ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారిని తాకడానికి, అమ్మవారిని ముట్టుకోవడానికి, అమ్మవారి పాదాలు స్పృశించడానికి ఎంతో మంది భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఆ అమ్మవారిని దర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం మాత్రం ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పుడు మనము మరింత దగ్గర నుండి రేవచ్చు. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు. వారందరూ కూడా సాధారణంగా అమ్మవారిని డప్పు చప్పులతోటి, దోలు సన్నాయిలతోటి తీసుకువస్తున్నటువంటి విజువల్స్ మాత్రం మనం చూస్తున్నాము. ఇది జంపన్న వాగు అనేది ఇక్కడ తన సోదరుని కూడా వాగులోకి అడుగుపెట్టినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆ రోప్పాటి మనం చూడొచ్చు, సీతక్కను చూడొచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అలాగే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాము. సీతక్క తోటి కూడా మనం చూస్తున్నాము, సీతక్కను చూస్తున్నాము. అందరూ పోలీస్ పార్టీ అలాగే మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని సాధారణంగా తీసుకొస్తున్నారు. సీతక్కతోటి ఫోటోలు దిగడానికి అలాగే ఎంతో మంది అద్భుతం. ముఖ్యంగా రోప్పాటి మనం చూస్తున్నాము. వాళ్ళ యొక్క రోప్పాటి ఆ టీం మాత్రం ఎవరిని దగ్గర రానియకుండా మనం తీసుకెళ్ళొచ్చు. ఒకసారి మూమెంట్ తీసుకుందాము. మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నాము అమ్మవార్లను తీసుకొచ్చేటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అద్భుతమైనటువంటి ఘట్టం మాత్రం మనకు ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడు జంపన్న వాగులో నుండే మాత్రం అంటే పైనుండి వెళ్ళొచ్చు, కానీ జంపన్న వాగులో నుండి మాత్రమే అమ్మవార్లను తీసుకెళ్తున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాము. ఎంతో మంది భక్తులు కూడా తండోపతండాలుగా మనం చూడొచ్చు. వచ్చేటువంటి రోప్పాటిని కూడా తప్పించేటువంటి ప్రయత్నం, లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో అక్కడ మనం చూస్తున్నాము అమ్మవారు సారలమ్మ గద్దెల మీదకి వెళ్ళడం కోసము అక్కడ ఎంతో మంది భక్తుల జనసందోహం నడుమ రోప్పాటిలతోటి వారి యొక్క భక్తులు కూడా చూడొచ్చు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం కోసము భక్తులు కూడా పెద్ద ఎత్తున జంపన్న వాగులో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇంతమంది భక్తులు మనం చూడొచ్చు. ఒకసారి ఆ భక్తుల యొక్క జనసందోహం మాత్రం మనకు కనిపిస్తుంది. మూమెంట్ అయితే మనకు అద్భుతంగా మనం చూడొచ్చు. ఏదేమైనా అమ్మవారిని దర్శించుకోవడము ఇట్లాంటి నేపథ్యం. హనుమంతుని జెండా చాలా అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎర్రని ప్రాంతంలో ఉన్నటువంటి హనుమంతుని జెండా కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ గిరిజన పూజారులు మాత్రం ఇక్కడ కేవలము వారి ముఖాలు కనపడకుండా మనకు ఎర్ర వస్త్రాలు చుట్టుకొని గుడ్డలు కూడా దాచుకుని ఎర్రటి వస్త్రాలు కూడా తీసుకున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భక్తుల జనసందోహం మాత్రం జై సమ్మక్క, జై సారక్క అంటూ భక్తులు కూడా ఎంతో తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి భక్తుల యొక్క జనసందోహాన్ని మనం చూద్దాము. ఒక్కొక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఎంతో ఉత్సాహంతో ఉంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇంతటి ఘట్టాన్ని మనము ఎక్కడైనా చూస్తామంటే మనం చూడొచ్చు కేవలము మేడారంలోనే ఉంటుంది. శివసత్తుల పూర్ణకాల నడుమ అమ్మవారిని ఇక్కడ మనం చూస్తున్నాము. అమ్మవారి కోలాహలము, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా జనసంద్రంగా ఉంది. ఒక్కొక్కరు సెల్ఫీలలో అమ్మవారిని చూసేటువంటి వాళ్ళు బంధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంతటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణము మనం ఎక్కడైనా కనిపిస్తుందంటే అది కేవలము జంపన్న వాగులోనే కనిపిస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు కూడా ఓడలాడుతున్నటువంటి పరిస్థితి.
జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అమ్మవారు వస్తున్నటువంటి సమయంలో జంపన్న వాగులో స్నానాలు ఆచరించడం కూడా తమ యొక్క పూర్వజన్మ సుకృతంగా ఎంతో మంది భక్తులు భావిస్తూ వేలాదిగా తరలి వస్తూ లక్షలాదిగా అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఒక మహాఘట్టం మాత్రం ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో అమ్మవారి సారలమ్మ గద్దెలపై ఆవిష్కృతం కాబోతుంది. ఎక్కడ చూసినా గానీ భక్తుల యొక్క కోలాహలం నడుమ, సందడి నడుమ సమ్మక్క ఇప్పుడే జంపన్న వాగు దాటి ఆ గద్దెల మీదకి వెళ్ళేటువంటి విధానం మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా గానీ భక్తులు మాత్రం తమ తండోపతండాలుగా తరలి రావడమే కాకుండా ఎక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నామన్నటువంటి ఒక అనుభూతిని మాత్రం పొందుతున్నటువంటి పరిస్థితి. సారలమ్మ ఇక్కడ జంపన్న వాగుల నుండి ఇప్పుడే బయటికి వెళ్ళి జంపన్న వాగు మెట్లెక్కి అక్కడ నుండి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా గానీ ఆ భక్తజన సందోహము, ఆ కోలాహలము, ఆ సందడి వాతావరణము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి కూడా ఈ రోజు సమ్మక్క గద్దెల మీదకి వెళ్తుంది, రేపు సారక్క కూడా గద్దెల మీదకి వస్తుంది. ఇట్లాంటి జన సందోహాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రోప్పాటి అక్కడ ఒక సెక్యూరిటీ నర్మ, భారీ సెక్యూరిటీ నర్మ కూడా వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఒక మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు తమ యొక్క ఆయుధాలను చేతిలో పట్టుకొని జై సారలక్క, జై సమ్మక్క అనుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం మాత్రం ఆవిష్కృతం కావడానికి పోలీసులు కూడా తమ యొక్క ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూడడము రెండు కళ్ళు చాలా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ పోలీసులు వాళ్ళు చూడొచ్చు తమ ఆయుధాలను కూడా చేతిలో ఒక విజయ యాత్రగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇక్కడ శివశక్తుల పూనకాలు, అలాగే సారలమ్మ అలా భక్తి ప్రపత్తులు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇంతటి నీటి ప్రవాహంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆవిష్కృతం కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ రోప్ పార్టీ కూడా వెళ్తుంది. ఇప్పటి వరకు జంపన్న వాగు దాటి అమ్మవారు గద్దెల మీదకి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు భక్తులు మనం చూడొచ్చు. మరోవైపు శివశక్తులు కూడా ఇక్కడ ఎంతో మంది అమ్మవారి దర్శనాలకు చూడొచ్చు. ఇంతటి ఆ సమ్మానకరం చూసిన తర్వాత ఒక రకమైనటువంటి తన్మయత్వానికి లోనవుతున్నారు. అమ్మవారిని చూసామన్నటువంటి ఒక భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇంతటి మహాఘట్టం ఆవిష్కృతమైనందుకు తమ జన్మ ధన్యమైందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా భక్తులను ఒక సంభ్రమాశ్చర్యంలో ఆనందాలను ముంచుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి జీవితము ఎప్పుడు దొరుకుతుందా, ఇదొక అంటే ఈ పూర్వజన్మ సుకృతంగా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక సమ్మక్క సారలమ్మ అలాగే గద్దెలకు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి దర్శించుకున్న తర్వాత ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సారలమ్మను దర్శించుకునేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే శివశక్తుల పూనకాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గానీ ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎంతో మంది కూడా అక్కడ స్నానాలు, ఇది ఒక పుణ్య స్నానాలుగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఒక వచ్చేటువంటి మాఘ శుద్ధ పౌర్ణమి గడియలలో కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నటువంటి నేపథ్యంలో శివశక్తులు కూడా వాళ్ళు వారి యొక్క అమ్మవారు పూనినట్టుగా వారి యొక్క ఏం చెప్తారో చూద్దాము, ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాము. ఒకసారి వాళ్ళ ఏమేమి చెప్తారో చూద్దాం ఒకసారి. Udah laksana ya bah, sudah apa na ya bah, udah na ya bah, jaga baju bela ya bah, pokoknya nama Allah ya bah, kau sentuh logat na ya bah, baju bela mama ya bah, pada pada na ya bah, sering baju bela ya bah. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఇంత ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచన మనం చూడొచ్చు. చాలా మంది ఇంకా భక్తులు కూడా అమ్మవారి భక్తులు కూడా ఒక్కసారి దర్శించుకొని సారలమ్మ వచ్చినటువంటి దారిలోనే ఇక్కడ ఎంతో ఒక భావోద్వేగం అయితే వాళ్ళ కనిపిస్తుంది. అమ్మవారు వారి మీద ఒంటి మీద ఉండి
ఒక టీం వర్క్ గా వస్తున్నటువంటి భక్తుల్ని మనం చూస్తున్నాము. అమ్మవారు సారలమ్మను దర్శించుకునేటువంటి భక్తులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ సారలమ్మ పూజారిలాగానే అనిపిస్తుంది. ఎర్రని వస్త్రాలు కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి వస్తున్నారు, వారు ఏం చెప్తారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారు అక్కడ సారలమ్మను తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో మనం కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏమైనా చెప్తారా చూద్దాం. సారలమ్మ దగ్గరికి వెళ్ళొస్తున్నారు, ఏం చెప్తుంది సారలమ్మ? ఆనందం అంటుంది, సంతోషం అంటుంది. 2 ఏండ్లకు ఒక్కరారు రాండువా, ఇవాళ పిల్ల వచ్చింది గద్దెకు, రేపు నేను సమ్మక్కనొస్తా. సమ్మక్కనై రేపు గద్దెక్కి ఎల్ల ప్రజలను చల్లగా కాపాడుతా. నన్ను మొక్కిన వారిని, మొక్కని వారిని, నమ్మిన వారిని, నమ్మని వారిని అందరిని చల్లగా కాపాడుకుంటా. అందరూ నా పిల్లలే అంటుంది సమ్మక్క. వచ్చే భక్తులకు ఏమన్నా కొంటతనం గిట్లా ఏమైనా ఉందా? చాలా మంది ఇప్పుడు భక్తులు వస్తున్నారు కదా, ఇప్పుడు భక్తులకు కూడా ఇంకేం చెప్పదలుచుకుంటుంది? భక్తులైనా సరే ఎవరైనా సరే ఉరుకులాట ఉత్తచాట తొందరపాట్లు పడి తొందరగా వాళ్ళకై చేసుకొని ఆ తల్లిని బదలాము చేసుడు తప్ప ఇంకోటి ఏమి లేదు. వాళ్ళంతుల వాళ్ళు భయముతోటి భక్తితోటి నిష్ఠతోటి ఉంటే ఎలాంటిది కాదు. వాళ్ళు మయమర్చి మత్తు పానీయాలకు మయమర్చి వాళ్ళు చేసుకొని ఆ తల్లిని బదలాం చేయొద్దు. వాళ్ళే మనము చేసుకున్న బాధకు మనమే ఏదే కానీ తల్లి పేరు చెప్పొద్దు. అతిగా తింటే అన్నము విషమవుతుంది. ఓకే, ఇంతమంది భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు, జాతర కూడా పెద్దగా అయిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటే మేడారం జాతర ఇంకా బాగుంటుంది? ఇప్పటికీ గవర్నమెంట్ అయినా సరే, గతంలో గవర్నమెంట్ అయినా సరే అంత మంచిగానే చేసిండ్రు మా శివసత్తులకు కానీ ఎవరికే కానీ. కాకపోతే ఎంత చెప్పినా లోటుపాటు. ఇంట్లో 4 ఉంటేనే 4 పిల్లల్ని మనం చక్కబెట్టలేము. అలాంటిది ఇంత 1000 మందిని ఆపాలంటే కూడా వాళ్ళను కూడా అనొద్దు. కాకపోతే ఇంకా కొంచెం మార్పులు చేసుకుంటూ భక్తులకు ఇబ్బంది కాకుండా ఉంటే, మెయిన్ భక్తులు కూడా ఇబ్బంది పెట్టకుండా మన పద్ధతిలో మనము మార్గంలో వెళ్తుంటే కూడా ఎలాంటి ఇబ్బందులు కావు. మనమే ఇష్టం వచ్చినట్టు అది చేసి తొక్కిసలాట్లే కానీ ఏదే కానీ మనం చేసుకున్నట్లనే ఉంటుంది. అంతేగాని తల్లిది ఏం లేదు. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది, చేస్తుంది. వాటర్ గీటర్ కొంచెం అంతా మంచిగానే ఉంది, బాధేమి లేదు. ఓకే, సరళక్క ఇంకా ఏం కోరుకుంటుంది ఇంకా భక్తుల నుండి? ఏమైతే ఇంకా బాగుంటుంది, ఆమెకు సంతోషం అనిపిస్తుంది? ఆమెకు సంతోషము. మీరు ఎన్ని చేసినా, ఎన్ని వాయిద్యాలు పెట్టినా, ఏది చేసినా ఆమె పుట్టింది గోండు గిరిజనుల కాబట్టి ఆ గిరిజనుల పూజలైనా సరే వేరే వాళ్ళు చొరబడి కాకుండా గిరిజనులను పూజలు కరెక్ట్గా చెయ్యనియండి. మన గవర్నమెంట్ కూడా కొంత ముందుకు పోయి వాళ్ళని చేసే పద్ధతులు చెయ్యనియట్లేరు. కొన్ని పద్ధతులు వాళ్ళని చేసే పద్ధతులు వాళ్ళని చెయ్యనిస్తే తల్లికి అదే సంతోషం. మీరు ఎన్ని ఆరంభాలు పెట్టినా, ఎంత అది చేసినా కాదు. ఆమెకు ఆ రోజుల్లో వాళ్ళు ఎలాంటి పూజలు చేసినారో ఆ పూజలను సక్రమంగా మనం చెయ్యనిస్తే ఆమె ఆడికే సంతోషము. కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఒకనాడు ఒక కాలాన చెలపెయ్యను కొట్టేది సమ్మక్క వస్తుందంటే, చెలపెయ్యను కొట్టినాకనే సమ్మక్క వచ్చేది గద్దె మీదికి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అలాంటి జంతు బలి నిషేధము అని చెప్పి, ఓకే అదైనా గోమాతనే కానీ అప్పటి లెక్కలో అప్పుడు ఆ చెలపెయ్య కొట్టే తంతులో ఇంకా ఏదన్నా ఇప్పుడు మేకలు ఉన్నాయి, అవన్న కొంచెం బలిహారం ఇచ్చి తల్లిని సంతోషంగా చేస్తే బాగుంటది. ఆదివాసీ సాంప్రదాయాలను విరుద్ధంగా చేస్తున్నారంటారా మరి? ఇప్పుడు కొంతవరకు కొన్ని గుళ్ళ కాడ అవుతున్నవి. కొమరవెల్లి గుళ్ళో ఒగ్గు పూజార్లది ప్రాధాన్యతన పోయి ఒకప్పుడు ఒగ్గువారు చేసే కళ్యాణాలు ఇప్పుడు బ్రాహ్మణులు చేస్తున్నారు. ఎవరి కళకు వాళ్ళది గొప్ప, ఎవరు చేసే పనిది అది. ఇవి అన్ని గిరిజనులది, ఆదివాసులవి. ఇవన్నీ దేవుళ్ళు అనేది గ్రామ దేవుళ్ళ లాగా. అందులో కూడా కొందరు బ్రాహ్మణులు చొరపడ్డారు. ఇంకా సమ్మక్క కాడికి అలాంటిది రాలేదు. కాకపోతే రానున్న రోజులో వస్తుందేమో. రాకుండా కోయలను వాళ్ళ పూజలు చేయనిస్తే బాగుంటుందని. సమ్మక్క సారలమ్మలు మాత్రం అమ్మవారి గద్దెలకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు కూడా ఒక తన్మయత్వం లోనవుతుంది. అమ్మవారి ఆశీర్వచనాలు కూడా పొందుతున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే వచ్చేటువంటి భక్తులు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా అమ్మవార్ల దర్శనానికి మాత్రం ఎంతో మంది హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వస్తుంటారు. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వమే మేమని చెప్పి అంటున్నారు. మీ ఆశీర్వచనాలు ఉంటేనే ఒక అద్భుతమైనటువంటి అంటే వాళ్ళకి దీవెనగా చూస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సారలమ్మను కూడా తీసుకొచ్చినటువంటి జలకాలలో స్నానాలు చేస్తుంటే?
మాకైతే మాకు చాలా సంతోషంగా మేము హైదరాబాద్ నుంచి సీతాఫల్ మండి నుంచి వచ్చాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. మాకైతే ఈ రోజు దినము చాలా పర్వదినము, సంతోషమైన దినము. బిడ్డ సారలమ్మ తల్లి వచ్చే రోజు ఈ రోజు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ముందు నుంచి వెళ్ళింది అమ్మవారు. కానీ సౌకర్యాలు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి. 2 ఏళ్ళకి వచ్చే కుంభమేళ, సమ్మక్క సారక్క జాతర, ఈ జాతరకు ఎంత మంది వచ్చినారో అందరు హ్యాపీగా ఉండాలా, అందులో మేము ఉండాలా, అమ్మ దేవలు అందరు సల్లంగా ఉండాలా. ఈ జాతర మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ముందుకే అమ్మవారు వెళ్ళింది కాబట్టి ఇంకా సంతోషం అనిపించింది. ఇంకా ఈ జంపన్న వాగులో మేము స్నానాలు ఆడంగా మాకు ఎంతో సంతోషం. ఇక్కడ మాకు విడుదల ఇవ్వాలంటే చాలా రెంట్ అడుగుతున్నారు. ఒక్క రోజు ఒట్టి పట్ట వేసి టెంట్ వేసి కేటాయించడానికి ఒక్క రోజుకి 2000 చొప్పున మా దగ్గర తీసుకుంటున్నారు. కానీ మాకు ఈసారి సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. మాకైతే మంచిగా అనిపించలేదు. ఎట్లా అనిపిస్తుందమ్మా? సారలమ్మను కూడా తీసుకొచ్చారు, ఆ జలకాలలో స్నానాలు చేస్తుంటారు. చాలా సంతోషం అనిపించింది అయ్యా మాకు. అమ్మవారు మా ముందు నుంచే వెళ్ళారు, చాలా సంతోషం వెళ్ళింది. ముందున్నప్పుడు అప్పుడున్న రూల్స్ ఇప్పుడు లేవు అసలు ఇప్పుడు ఏందంటే ఎలా పడితే అలా మాట్లాడడము, ఎవరైనా మనకు రెంట్ ఇవ్వడానికైనా దేనికైనా ఎలా పడితే అట్లా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడైతే చాలా మంచిగా ఉండే ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు రావు అమ్మవారి దగ్గర. చాలా సంతోషం మాకు ఇప్పటికైనా. ఎట్లుందమ్మా ఇక్కడ జాతరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో మంది భక్తులు కూడా చూస్తున్నారు. ఒక్కొక్కరు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వీళ్ళు వాళ్ళని కాకుండా ఎంతో అర్ధనారీశ్వర తత్వాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ మీలాంటి రూపంలో. ఎట్లా ఉంది జాతర, అమ్మవారి జాతర? ఇక్కడ అనుకున్న మొక్కలు అన్ని నెరవేరుతుంది. అది పూర్తిగా మా నమ్ముతాము. మా ట్రాన్స్జెండర్ కొజ్జలను కానీ శివసత్తులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ అన్ని మొక్కితే అది నెరవేరకుండా అయితే ఉండదు. కాబట్టి నేను అన్ని మొక్కులు నేను మొక్కుతే నిలబెడితే ప్రతి 2 ఏళ్ళకు ఖచ్చితంగా ఎట్లయినా కంపల్సరీ వస్తానండి. ఇక్కడ నిలవేరే మొక్కులు అన్ని నిలబెడతాయండి. అట్లయినా చాలా సంతోషం. ఈసారి చాలా దగ్గర నుంచి చూసినప్పుడు చాలా మంచి అవకాశం కలిగింది. దీంతో చాలా సంతోషంగా ఉంది మాకు. ఎప్పుడైనా చూసారా ఇట్లా ఇంత దగ్గర నుండి? దగ్గర నుంచి ఎప్పుడు చూడలేము. అది రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి వెళ్ళి మంచిగా చూడబోతున్నాం. ఈసారి చాలా మంచిగా అనిపించింది అండి. సారక్క తల్లికి జై, అమ్మక్క తల్లికి జై, సారలమ్మ తల్లికి జై, జంపన్న వాగుకు జై. నిజంగా ఎంతో తన్మయత్వంతో ఉంటున్నారు. ఎందుకంటే అమ్మవారిని దగ్గర నుండి చూసినటువంటి సందర్భం మాత్రం ఇప్పుడే అంటున్నారు. ఎప్పుడు చూడని సందర్భాన్ని మాత్రం ఇక్కడ సారలమ్మ ఇదే లైన్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గరుండి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఒక అనుభూతి అయితే పొందుతున్నారు. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు కూడా ఆ తన్మయత్వాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? అందరి క్షణార్థి. నేను సంపస్వామిని, మాది కొడకన్ల జనగామ డిస్టిక్. నేను నాకు 2006లో దేవుడు వచ్చింది. మేము నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు పుట్టినప్పటి నుంచి మేము సమ్మక్క సారక్కని మొక్కుతాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాతరకు వస్తాం. అమ్మవారు మేము ఏమి తలుసుకున్నా అది మాకు ఇట్నే కోరికలు నెరవేరుస్తుంది. మేము అమ్మవారికి ఏదైనా మొక్కులు మొక్కినాం అనుకో, ఆ మొక్కులు తీర్చి ప్రతి సంవత్సరం ఈ జంపన వాగులో స్నానం చేస్తాం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం, అదేవిధంగా జాబు, ఉద్యోగం అందరికీ మేము అన్ని చేస్తాం. తల్లి కూడా అన్ని మొక్కులు అప్పచెప్తాం. మాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు అమ్మవారిని దగ్గరుండి ఈ సారలమ్మ తల్లిని ఇన్ని రోజుల తర్వాత నేను ఫస్ట్ టైం చూశాను. చాలా సంతోషం అనిపించింది నాకు. అదే ఇక్కడ భక్తజనం చూసాక ఇంకా సందడి అనిపించింది. ఇంకా జంపన వాగులో మునిగి రావడం ఇంకా ఆనందం అయింది. తెలియనటువంటి వాళ్ళు కూడా సమ్మక్క దగ్గర రానటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి కోరికలు మీకు కోరితే మీరు అమ్మవారికి చెప్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయా? అయితే మా దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది ఎల్లమ్మ దేవుడు ఉన్న వాళ్ళు వస్తారు, మల్లన్న స్వామి వాళ్ళు వస్తారు, సమ్మక్క సారక్క వస్తారు. మేము డాక్టర్ దగ్గర పోతాం. ఏ నొప్పి రోగం ఉన్నది తెలియదు. వాళ్ళు గోలు ఇచ్చినా మంది ఇచ్చినా 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత ఎప్పుడు అట్లా ఇక్కడ మా దగ్గరకు వచ్చి మేము బండారి పెట్టాగానే ఆ బండారి నిమ్మకాయ తోడి వాళ్ళకి నిమ్మలం అవుతుంది. ఆ నిమ్మలం కాగానే వాళ్ళ ఒంట్లో రోగాలు కానీ ఏదైనా తక్కువ అయిపోతుంది. పలాని సమ్మక్క తల్లికి పలాని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చేయమని చెప్పగానే వాళ్ళు చేస్తారు. అట్లా వాళ్ళకు అందరు బాగుంటుంది. అలాగే జనాలు వస్తారు, చూడడానికి బాగుంటుంది, మాకు మంచిగా ఉంటుంది. అంటే మేము పుట్టుకతోని దేవుడికి అంకితమై ఉంటాం కాబట్టి మా లాంటి వాళ్ళని కూడా దేవుడు అమ్మవారు కారణిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పబోతుంది అమ్మవారు? ఇక్కడ అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది కదా. తల్లి సమ్మక్క తండ్రి పగడి రాజు పాదాల సరే అల్లుడకైంద రాజు
10,000 నీకు వంగచా నా బిడ్డ నాగులమ్మో వంగచా 10,000 నీకు వంగచా నాది దయ్యాల పడగే ఏం చెప్తుంది సమ్మక్క సారక్క ఏమంటుంది 10,000 నీకు వంగచా నా బిడ్డ సారలమ్మో వంగచా పాదాల శరణే వంగచా మరి ఏమైనా చెప్పదలుచుకుంటే భక్తులకి 10,000 నీకు వంగచా తలసిన నీకి వంగచా సంతోషమైందా ఈ రోజు తోడై ఉంటా వంగచా నన్నిలో నీకి వంగచా ముఖ్యమ్మ ఇస్తా వంగచా 10,000 నీకు వంగచా పాదాల శరణే వంగచా కొడక జంపన్న వంగచా నా కొడక జంపన్న వంగచా నా వాగు జంపన్న వంగచా గద్దెల మీదకి వచ్చిన సంతోషమైంది ఏమన్నా సంతోషమ నాకే వంగచా 10,000 నీకు వంగచా పాదాల శరణే వంగచా నన్ను కన్నవాడా వంగచా తండ్రి శంకరుడా వంగచా 10,000 వంగచా తల్లి పార్వతి వంగచా తల మీద ఉన్న వంగచా తల గంగది చూడొచ్చు ఇక్కడ శివసత్తులు కూడా అమ్మవారు రావడాన్ని కూడా దగ్గరుండి చూసినటువంటి తన్మయత్వంలో ఇక్కడ వాళ్ళు ఆ యొక్క భక్తి పారవశ్యంతో కూడా శివసత్తులు కూడా సిగాలు ఊగుతున్నటువంటి పరిస్థితి. అందులో జంపన్న బాగులో స్నానాలు ఆచరించిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి ఒక వాతావరణం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. అది వాళ్ళకే తెలుస్తుంటుంది. ఇక్కడ అమ్మవారు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ శరీరంపై ఒంటి మీద నుంచి అమ్మవారు పూనుతున్నట్టుగా చెప్తున్నారు. భక్తులు మాత్రం ఇట్లాంటి వాతావరణాన్ని చూడడానికి కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు. తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి శివసత్తుల ద్వారా ఆ శిగా లోగించిన తర్వాత ఏమేమి జరుగుతుందనేది వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు కూడా పారదోలే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొత్తానికి జంపన్న వాగు నుండి సమ్మక్క జంపన్న వాగు నుండి సారలమ్మ కూడా ఇక్కడ ఆ గద్దెల మీదకి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం మరీ కాసేపట్లో సారలమ్మ గద్దెల మీదకి చేరుకున్నటువంటి ఘట్టం ఆవిష్కరించడం కాబోతుంది. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి ఆడ కూడా ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జంపన్న వాగు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.